హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొందరికి వీడియోలను చేయడానికి మనకు బూస్ట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురానికి సంబంధించిన రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, ప్రీ ప్రైమరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అప్లై అనేది అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 3 ఫిబ్రవరి 2026. శాలరీ వచ్చి బాగానే పే చేస్తారు. టీచర్ జాబ్స్ సికింద్రాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. మనం ముందుగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం రిక్రూట్మెంట్ 2026కు పీజీటీ, టీజీటీ, పీఆర్టీ టీచర్ జాబ్స్ సంబంధించి ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్లో ఉపాధ్యాయుల ఉద్యోగాలు 2026కు సంబంధించింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ వారు 2026 సంవత్సరానికి టీచర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మనకి ఇక్కడ ముఖ్యమైన సమాచారం హైలైట్ చూసుకున్నట్లయితే మనం నోటిఫికేషన్ మీద హైలైట్ చూసుకున్నట్లయితే స్కూల్ వచ్చేసి ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం, అలాగే ప్రాంతం వచ్చేసి సికింద్రాబాద్ తెలంగాణలో, అలాగే పోస్ట్ వచ్చేసి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, ప్రీ ప్రైమరీకి సంబంధించిన పోస్టులు అనేవి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అని ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి వీల్లేదు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250గా నిర్ధారణ జరిగింది. అప్లికేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 3, 2026కు 3 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి పోస్టుల వివరాలకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసి మనం బయాలజీలో ఒక ఖాళీ ఉంది. అలాగే మనకు ఫిజియాలజీలో ఒక ఖాళీ ఉంది. ఫైన్ ఆర్ట్స్లో ఒక ఖాళీగా ఉంది. అర్హత వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడీ లేదా ఎంఈడీ కనీసం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి దాంట్లో. అలాగే మనకు 50% మార్క్స్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. అలాగే మనకు టీజీటీ అంటే ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ దాంట్లో మనకు ఇక్కడ సంబంధించిన పోస్టుల వివరాలకు వెళ్ళినట్లయితే మనకు ఇంగ్లీష్లో 5 వేకెన్సీస్, మ్యాథ్స్లో 1, హిందీలో 4, సైన్స్లో 3, సోషల్ సైన్స్లో 2, కంప్యూటర్ సైన్స్లో 1 వేకెన్సీ అనే ఉంది. అలాగే సంస్కృత్లో 1. అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడీ మరియు సిటీఈటీ టెట్లో 60% మార్క్స్ అనేది కంపల్సరీగా అచీవ్ చేయి ఉండాలి. వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ మూడో దానికి చూసుకున్నట్లయితే పీఆర్టీ ప్రైమరీ టీచర్ దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్ సబ్జెక్ట్ వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 1 ఉంది. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దాంట్లో 1 వేకెన్సీ ఉంది. స్పెషల్ ఎడ్యుకేటర్లో 1 ఉంది. అలాగే ప్రీ ప్రైమరీ టీచర్ చూసుకున్నట్లయితే ఆల్ సబ్జెక్ట్ వచ్చేసి 6 సబ్జెక్ట్స్ వేకెన్సీ ఉన్నాయి. వయసు అర్హత వచ్చేసి ఏజ్ లిమిట్ మనకి ఇక్కడ ఫ్రెషర్కి అయితే 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఫ్రెషర్స్కి 40 సంవత్సరాల లోపు ఫ్రెషర్స్ వాళ్ళకి అనుభవం అయితే కంపల్సరీ సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే అనుభవం ఉన్నవారు అంటే 40 నుంచి 55 ఏళ్ళ మధ్య సంవత్సరం వాళ్ళు 10 సంవత్సరాల లోపు కనీసం 50 ఏళ్ళ అనుభవం 5 సంవత్సరాల అనుభవం అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తప్పనిసరి అర్హతలు మనకు కంప్యూటర్ పరిజ్ఞానం వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ మరియు హిందీలో బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి. టీజీటీ, పీఆర్టీ పోస్టులకు సిటీఈటీ మరియు టెట్ అవసరం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏడబ్ల్యూఈఎస్, ఓఎస్టీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం అయితే ఉంటుంది. దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఎలా అప్లై చేయాలో చూసుకున్నట్లయితే మనం అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం పూర్తి వివరాలు అనేది భర్తీ చేయాలన్నది అప్లికేషన్ విధంగా. అలాగే 250 డిమాండ్ డ్రాఫ్ట్ అనేది జత చేయాలి. అవసరమైన సర్టిఫికేట్లు సెల్ఫ్ అటాచ్డ్ అనేది జత చేయాలి. తర్వాత కింది ఉన్న పోస్టు లేదా చేతివాటం ద్వారా పంపాలి. అలాగే కింది ఉన్న చిరునామం ద్వారా మనం పంపవలసి ఉంటుంది. మనం చిరునామా చూసుకున్నట్టు ఒకసారి ప్రిన్సిపల్ మరియు ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ మరియు ఈ కింది ఉన్న పిన్ కోడ్కి మనం అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. ముఖ్య లింకులు వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.apsrkpuram.edu.in వెబ్సైట్ దాంట్లో వెళ్ళి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తరచూ అడిగే ప్రశ్నలను చూసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఉందా అంటే లేదు, కేవలం ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే లేదు.
ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్కి ఫిబ్రవరి 2026లో ఉంటుంది. అలాగే AWS OET తప్పనిసరి కాదు, వాళ్ళ AWS ఉన్నవారికి ముఖ్యంగా చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ పూర్తిగా త్వరగా చదువుకుని మీకు అర్హత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.